దేవుని యొక్క వాక్యంలో మన కొరకు అనేకమైన వాగ్దానాలు, ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ప్రత్యేకంగా వాగ్దానాలు మనం చదివినప్పుడు ఆ వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరచబడేటువంటి వారుగా ఉంటాం. ఆ వాగ్దానాలు, ఆ ఆశీర్వాదపు పలుకులు మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకునేటువంటి వారుగా ఉంటాం. అయితే అనేకమైనటువంటి వాగ్దానాలు షరతులతో కూడినవి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. షరతులు వర్తిస్తాయి. దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలంటే మనం చేయవలసినటువంటి పని మనం చేసినప్పుడు దేవుడు తాను చేయవలసినటువంటి కార్యమును తాను జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. సో దేవుడు కొన్నిసార్లు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా అదే రీతిలో ఆయన ఆజ్ఞాపించేటువంటి వాడుగా ఉంటాడు. మీరు ఈ పని చేయండి, నేను ఈ పని చేస్తాను. అదే రీతిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా దేవుడైన యెహోవా ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. కొన్నిసార్లు మన జీవితపు పరిస్థితులను చూసినప్పుడు దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు మన జీవితంలో కలిగి ఉన్న వెలితిని చూసుకున్నప్పుడు, సమస్యలను చూసుకున్నప్పుడు, కష్టాలను చూసుకున్నప్పుడు దేవుని హస్తము నా జీవితంలో కనబడటం లేదేమో అనుకుంటాం. లేదా మరికొన్నిసార్లు ఆశీర్వాదానికి నేను చాలా దూరంగా ఉన్నానేమో అనుకుంటా. అతి తక్కువ మందే వారున్నటువంటి స్థితిగతుల మధ్య దేవుడు వారిని ఉంచాడు, వారిని నడిపిస్తున్నాడు అని గ్రహించగలుగుతారు. చాలామంది ఎన్ని సమస్యలు వారికి కలిగినా వారు దేవుని పట్ల చేసిన దోష కార్యములను జ్ఞాపకము చేసుకోలేనటువంటి వారుగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న, దేవుని యొక్క కార్యం నా జీవితంలో జరిగించబడటం లేదు అంటే, దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించడం లేదు అంటే, దేవుడు తన ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చడం లేదు అంటే కారణం ఏంటి? ఈ వాక్యంలో రాయబడినట్లుగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు మాట్లాడుతున్నాను కదా. ఎవరి తట్టు ఉన్నాం? నేను దేవుని తట్టు తిరిగిన వ్యక్తినిగా ఉన్నానా? దేవుడు నా వైపు తిరిగినటువంటి వాడుగా ఉన్నాడా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, దేవుడు ప్రతిసారి ప్రతి సందర్భంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుల కొరకు ఎల్లప్పుడూ చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే దేవుని వైపు తిరగక దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకం వైపు, దేవునికి కోపం రేపే కార్యాల వైపు మనం తిరిగేటువంటి వారుగా ఉంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది అదే. 3వ అధ్యాయం 7వ వచనంలోనే మొదట రాయబడిన మాట అదే. మీ పితరుల నాట కాలము నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. దేవుని మాటలను వారు వినకుండా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపకుండా వారు వాటిని త్రోసివేసినటువంటి వారుగా ఉన్నారు. అనగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని తట్టు వారు తిరగలేదు. ఇంకా చెప్పాలంటే దేవుని వైపు నుండి వారి దృష్టిని వారు మళ్లించుకొని దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి విధానం నుండి వారి మనస్సును వారు త్రిప్పివేసుకొని వారి ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లోనికి వారు తిరిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి వైపు తిరగడం లేదు. ఆలోచించండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు మన ప్రార్థనకు సమాధానం రావడం లేదు? మేము ప్రార్థించగా నువ్వెందుకు వినవు అని కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు వినడం లేదు? ఎందుకు దేవుడు తన కార్యాన్ని జరిగించడం లేదు? సమాధానం అర్థమవుతుందా? దేవుడు మన వైపు సిద్ధంగా ఉన్నాడు. మన వైపు తిరిగి తన కార్యమును జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ
మనము ఆయన వైపు తిరగవలసిన రీతిలో తిరగకపోవడమే ఆయనను మన వైపు తిరగనివ్వకుండా చేస్తూ ఉంది. దేవుని వాక్యం స్పష్టం. రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకై ఉన్నట్లు యెహోవా చెవులు మందం కాలేదు. మరి ఎందుకని దేవుడు నా ప్రార్థన వినడం లేదు అనుకుంటున్నట్లయితే, మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి విధమైనటువంటి కార్యము దేవునిని మన వైపు తిరగనివ్వకుండా, మనము ప్రార్థించినప్పుడు తాను ముఖం తిప్పుకునేటువంటి వాడుగా, మనం పిలిచినప్పుడు పలకనటువంటి వాడుగా, మనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి ఇష్టము కలిగిన వాడు అయినప్పటికీ పశ్చాత్తాపం హృదయము మనలో లేకపోయిన విధానాన్ని బట్టి, వేషధారణ బ్రతుకుతూనే మనము కొనసాగుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మన పట్ల అయిష్టాన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా మన హృదయానికి మనం వేసుకోవలసిన ప్రశ్న, నేను దేవుణ్ణి ఏ విధంగా నా జీవితంలో త్రోసివేసిన వ్యక్తిగా ఉన్నాను? నేను నా జీవితంలో దేవుని వైపు నుండి ఏ రీతిగా మరలిన వ్యక్తిగా ఉన్నాను? ఆయన మాటలను వినకుండా ఏ రీతిగా నా మనసు తిరిగిపోయింది? ఈ యొక్క వాక్య భాగంలో మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుని యందు వారు చూపవలసినటువంటి భయభక్తులు విడిచిపెట్టారు. దేవుని పట్ల దేవుడు కోరుకున్న రీతిలో వారు జీవించలేకపోయారు కాబట్టి, మీరు నా తట్టు తిరగలేదు అని దేవుడు వారిని సంబోధిస్తూ ఉన్నాడు. వారికి తెలియజేస్తూ, మన జీవితంలో కూడా బహుశా ఆయనతో కలిగి ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాల్లో వెనక్కి పడిపోయామా? ప్రార్థనా జీవితం తగ్గిపోయిందా? ఆయనతో మాట్లాడడమే మర్చిపోయావా? ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వలేకపోతున్నావా? దేవుని యొక్క వాక్యం చదువుకోవడంలో దిగజారిపోయావా? దేవుని వాక్యానికి నీ జీవితంలో ప్రాముఖ్యత లేకుండా పోయిందా? ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి భాగం కూడా నీ సొంతానికే వాడుకుంటున్నావా? ప్రభు సన్నిధిలో ఆయనకు చెల్లించవలసినటువంటి మొత్తాన్ని నువ్వే ఉంచేసుకుంటున్నావా? నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా కేవలము ఐహికమైనటువంటి సంపాదనల ద్వారా, కానుకల ద్వారా ఆయన సంతోషపరచాలని ఆశిస్తూ ఉన్నావా? దేవుడు కోరుకుంటుందేంటి అని గ్రహించక, నీకు తెలిసినటువంటి విధానంలో, నీకు తెలిసినటువంటి రీతిలో దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి వ్యక్తివిగా ఉంటున్నావా? ఏ కారణం చేత ప్రభువుకు దూరంగా నువ్వు తొలగిపోయిన వ్యక్తివిగా ఉన్నావు? క్షమించవలసిన వారిని క్షమించలేకపోయావేమో. ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాల్సిన రీతిలో తెలిసి పాపములో కొట్టుమిట్టాడే వ్యక్తివిగా ఉన్నావేమో. లోక సంబంధమైనటువంటి దురాశలన్నిటికీ నీ హృదయంలో అవకాశం ఇచ్చి చోటిచ్చినటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో. కారణం ఏదైనా కావచ్చు, నువ్వు ప్రభు యొద్ద నుండి దూరంగా తొలగిపోయినటువంటి వ్యక్తివిగా ఉన్నట్లయితే, ఈ యొక్క సమయంలో నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగినట్లయితే, ఏంటా తీర్మానం? నేను మరలా ప్రభు యొద్దకు తిరుగుతాను. ప్రభువా, నేను గడిచినటువంటి కాలంలో నా యొక్క హృదయ కాఠిన్యము చేత, లోక సంబంధమైనటువంటి దురాశల చేత నా హృదయాన్ని నింపుకొని, నేను ఈ లోకం వైపు తిరిగాను ప్రభువా, అన్య దేవతల వైపు తిరిగాను ప్రభువా, నీ ఆజ్ఞలను విడిచిపెట్టి తిరిగాను ప్రభువా. కానీ ఈరోజు నేను మరలా నీ వైపు తిరుగుతున్నాను. వాటన్నిటినీ విడిచిపెట్టి నేను నీ వైపు తిరుగుతున్నాను. చూసారా ప్రియులారా, మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుతామో, ఆయన జాలి గల దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా, రెండవవాడు తన ఇష్టానుసారంగా జీవించడానికి లోకంలోనికి తిరిగి వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, తాను చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు మరలా తండ్రి వైపు తిరిగాడు. తండ్రి వైపు మరలా తిరిగినప్పుడు తండ్రి మాత్రం త్రోసివేయలేదు. తండ్రి మరలా చేర్చుకున్నాడు, తన కౌగిల్లో దాచాడు. తనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి ఆ సమయంలో తాను ఊహించినంతకంటే మరి ఎక్కువగా గ్రహించాడు. మన జీవితంలో కూడా దేవుని వైపు తిరగడానికి ఒక తీర్మానం, ఒక నిర్ణయం కావాలి. ఈరోజే ఒక నిర్ణయం చేసుకోవడం మంచిదే. ఈ రోజు నుంచి భక్తి గల జీవితాన్ని కనబరుస్తూ నేను దేవుని వైపు తిరుగుతాను. అది నిర్ణయం. నేను విడిచిపెట్టినటువంటి వాటన్నిటినీ మరలా కొనసాగించడానికి నేను దేవుని వైపు తిరుగుతాను. వాటిని చేస్తూ ప్రభువుకి దగ్గరగా రావడానికి నేను ప్రయత్నం చేస్తాను.
దేవుని వాక్యానికి విధేయత కలిగిన వాడిని. ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతాను. వాక్య ధ్యానంలో ఎక్కువ సమయాన్ని గడుపుతాను. నీ మాటలు ఏ విధంగా అయితే నాకు ఉపదేశిస్తూ ఉన్నాయో ఆ మాటల ప్రకారంగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది దేవుని వైపు తిరిగేటువంటి మార్గం. ఆ విధంగా నువ్వు దేవుని వైపు తిరగగలిగినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. అనగా మనం ఆ విధమైన పశ్చాత్తాపము కలిగినటువంటి వారమై యథార్థమైనటువంటి హృదయాలతో వేషధారణంతా విడిచిపెట్టి ప్రభు సన్నిధిలోనికి ఆయన వైపు మనం తిరిగినట్లయితే చూడండి, దేవుడు మరలా మన వైపు తిరుగుతున్నాడు. ఏ విధంగా తిరుగుతున్నాడు తెలుసా? నువ్వు భక్తితో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన ఆశీర్వాదములు నీకు ఇచ్చి నీ వైపు తిరిగేటువంటి వాడుగా ఉంది. అదే విషయాన్ని మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడిన విషయాన్ని మనం చూడవచ్చు. 10వ వచనంలో మనం భక్తి కలిగి ప్రభు వైపు తిరిగినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఇంకా మనకు కలిగినటువంటి ఏ నష్టము మరలా వాటిల్నివ్వకుండా చేస్తాను అని కూడా చెప్పాడు. మనం అనుభవిస్తున్నటువంటి ఎట్టి విధమైన శాపాన్నైనా తొలగిస్తాను అని కూడా చెప్పాడు. మరి ప్రశ్నించుకోవాల్సింది మనమే. పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినట్లయితే ప్రభు తన ఆశీర్వాదపు వర్షాన్ని మన మీద కురుమరిస్తూ మన వైపు తిరుగుతాడు. ఒక దినాన్న ప్రభుతో సంబంధాన్ని సరి చేసుకుందామా? ఎంతకాలం ఈ లోకంలో ప్రభువుకు దూరమై ఆయనను బాధ పెడుతూ, ఆయనను దుఃఖపెడుతూ, మనం దుఃఖపడుతూ, నిరాశ నిస్పృహల్లో మునిగిపోయినటువంటి వారమై దిక్కుతోచినటువంటి స్థితిలో కొనసాగుతాం. ఒక్కసారిగా ప్రభు వైపు వచ్చినట్లయితే, ఒక్కసారిగా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్తున్నట్లయితే ఆయన ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయడానికి సంకల్పిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం ఎవరూ కూడా నిష్ప్రయోజకులం కాదు. మనం ఎవరూ కూడా పనికిరాని వాళ్ళము కాదు. మనందరి పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ప్రభువుకున్నాయి. యవనస్తుడా, నువ్వు ఈ మాటలు వింటున్నట్లయితే నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేయాలని సంకల్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కార్యమును నీ జీవితంలో జరిగించడానికి, నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ సిద్ధంగా లేనిది ఎవరో తెలుసా? నువ్వే. ప్రభువుకు దూరంగా తొలగిపోయింది ఎవరో తెలుసా? నువ్వెప్పుడు ఆయనకి ఎద్దకు తిరిగి వస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ముందుకు రావడానికి, ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నువ్వు రావడానికి, ఆయన సన్నిధిలో మోకరించి నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే చాలు, ముందుకు ఇష్టపడితే చాలు, ఆయన నీ వైపు తిరుగుతాడు. తద్వారా నీ జీవితము ఇక ముందెన్నడు ఈ విధంగా కొనసాగకుండా తన కార్యాలు నెరవేరుస్తూ నూతనమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. ఇటు ఆశీర్వాదం నీకు కావాలా? ప్రభువు మన పక్షం ఉండగా మనకు ఎవరు విరోధి ఉండరు. ప్రభువు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉండగా మనము అన్ని విషయాల్లో ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటాం. అయితే ఆయన మన తట్టు తిరగాలంటే మొదటిగా ఆయన మన తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించి మనము సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరగాలి. ఈరోజు నీది అదే నిర్ణయం అయితే నేను నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించు. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు ఇచ్చిన నీ వాగ్దానం కొరకై వందనాలు, నీ మాటల కొరకై వందనాలు. శ్రేష్టమైనటువంటి నీ మాటలు మా జీవితాల్లో నువ్వు తెలియజేసిన విధానం కొరకై వందనాలు. అవును, మీ తట్టు మేము తిరిగినట్లయితే మా తట్టు మీరు తిరుగుతానన్నారు. ఆ మాటలకు మేము కట్టుబడి ప్రభువా మా యొక్క భక్తిహీనత జీవిత విధానాన్ని అంతా విడిచిపెట్టి భక్తి కలిగి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నీ వైపు తిరగడానికి సహాయం చేయి. నీ సన్నిధిలో ప్రభువు మోకరించే వారంగా, నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా, నీ ఆజ్ఞలు గైకొనేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయి. నీ మాటలు మా జీవితాలు నెరవేర్చండి ప్రభువా. ఈ మాటల ద్వారా ఎంతమంది ప్రేరేపించబడి వారి జీవితాల్లో నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారు, అటువారి జీవితాన్ని ఈ దినం నుండే మీరు మార్చమని ప్రార్థిస్తాను. ఈ దినానికి అవసరమైన దీవెన ప్రతి వ్యక్తి దయచి వారి పనుల్లో, చదువుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పట్ల నీ కార్యములు ఈ దినము నుండే మీరు ప్రారంభించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.